నమస్తే, నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ప్రదీప్ కుమార్ కారుమంచి, రేడియేషన్ ఆంకాలజిస్ట్. మనకి ఇయర్లీ తీసుకున్నట్లయితే లంగ్ క్యాన్సర్స్ 72,000 పైగా కేసెస్ నమోదవుతున్నాయి. అందులో 65,000 మందికి పైగా చనిపోతున్నారు. అసలు ఈ లంగ్ క్యాన్సర్కి కాజెస్ ఏంటి, అలాగే ఈ ఎలా వస్తుంది, వచ్చిన తర్వాత దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఏ టైంలో దీనికి ట్రీట్మెంట్ మంచి బెనిఫిట్గా ఉంటుంది, డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. డాక్టర్, మనకి మ్యాక్సిమం లంగ్ క్యాన్సర్ అనేది ఇందాక చెప్పినట్టు 72,000 పైగా కేసెస్. అసలు ఎందుకు ఇంతలా కేసెస్ నమోదవుతున్నాయి? లంగ్ క్యాన్సర్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియాలో చూస్తే 4th మోస్ట్ కామన్ క్యాన్సర్ అయిపోయింది. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఇట్లా తీసుకుంటూ వస్తే ఇంతకుముందు ఇంత లేదు, బట్ ఇప్పుడు చాలా పెరుగుతుంది. రీజన్ ఏంటి అంటే చాలా వరకు దీనికి కాజ్ చేసే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతున్నాయో అవి పెరిగిపోతున్నాయి ప్రతి లైఫ్ స్టైల్లో. రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే మనకి మేజర్గా ఇంపాక్ట్ అవుతుంది స్మోకింగ్ ఒకటి, ఓకే, ఆల్కహాల్ ఒకటి, తర్వాత ఇప్పుడు కొత్తగా యాడ్ అవుతుంది పొల్యూషన్ ఒకటి. ఇవి కాకుండా వివిధ రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా వస్తాయంటే వాళ్ళు చేసే పని నుంచి. కానీ సపోజ్ కొంతమంది ఏంటంటే ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తూ ఉంటారు, లైక్ కోల్ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తుండొచ్చు, యాస్బెస్టాస్ ఇండస్ట్రీ వర్క్ చేస్తుండొచ్చు, ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్. సో వీటిల్లో కూడా కొన్ని రకాల కెమికల్స్ వాళ్ళు గ్రాడ్యువల్గా ఇన్హేల్ చేసి సంవత్సరాల నుంచి వాటి నుంచి కూడా కొంతమందిలో ఈ లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కాకుండా ఒక 10-15% మనకి జన్యుపరంగా ఉండదు, జెనెటిక్ కానీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే వాళ్ళ నుంచి రావటం కానీ ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. సో ఇందులో మెజారిటీ స్టేక్ తీసుకుంటే మనకి స్మోకింగ్ ఒకటి, అది కాకుండా పొల్యూషన్, ఇంకొకటి ఈ ఇండస్ట్రియల్ ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటాం కదా, ఇవి రాడాన్ గ్యాసెస్ కానీ ఏమైనా స్పెసిఫిక్ హార్మ్ఫుల్ గ్యాసెస్కి బాగా ఎక్స్పోజ్ అయినా కానీ ఇలాంటి వాటి నుంచి బాగా ఎక్కువైతుంది. అండ్ ఇప్పుడు చూస్తే ఒకప్పుడు ఓన్లీ అబ్బాయిలు మాత్రమే సిగరెట్లు తాగేవాళ్ళు, ఇప్పుడు అమ్మాయిల పాపులేషన్లో కూడా సిగరెట్ చాలా కామన్ అయిపోయింది. సో అమ్మాయిల్లో ఎంతమంది లంగ్ క్యాన్సర్ ఇంత లేదు, ఇప్పుడు చాలా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు అబ్బాయిల ఎంత ఇన్సిడెన్స్ ఉందో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అంత వచ్చేస్తున్నారు. సో దీంతో పాటు మన లైఫ్ స్టైల్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి, దాంతో మన ఇమ్యూనిటీ కానీ మన జెనెటిక్ ససెప్టిబిలిటీ కానీ పెరిగిపోయినాయి అనమాట. ఓకే, ఈ లంగ్ క్యాన్సర్స్ మెయిన్గా ఇప్పుడు లేడీస్లో కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్తారు. సో దీనికి కాజెస్ అంటే ఓన్లీ స్మోకింగ్ లేకపోతే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇవే కాకుండా ఇంకేమైనా సెడెంటరీ లైఫ్ స్టైల్స్తో మనం దీన్ని తెచ్చుకోవచ్చు అంటారా, అంటే రావచ్చే అవకాశాలు ఉంటాయంటారా? ఇప్పుడు ఇండైరెక్ట్గా చూసుకుంటే మనకి ఒబేసిటీ, ఓవర్ వెయిట్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, ఇవన్నీ ఏంటంటే ఇండైరెక్ట్గా కూడా మనకి క్యాన్సర్స్ రావడానికి దోహదపడతాయి అన్నమాట. సో జనాల్లో కొంతమందికి ఏమి అలవాట్లున్నా రాకపోవచ్చు, కొంతమందికి ఏం లేకపోయినా వచ్చినాయి అంట. సో చాలామంది ఏమంటారు, స్మోకింగ్ మా ఫ్రెండ్ ఉన్నాడండి, వాడు 30 సంవత్సరాలు చేస్తున్నాడు, 30 దాకా చేస్తున్నారు, వాళ్ళకి రాలేదు, మరి నాకెందుకు వస్తుంది అంటారు. సో అందరూ తాగిన అందరికి వస్తుందని లేదు, కాకపోతే ఎవరిలో అయితే జెనెటికల్గా కొంచెం వీక్నెస్ ఉంటుందో ఆ సెకండ్ ట్రిగ్గర్ లాగొట్టి వాళ్ళకి ఆ రిపేరింగ్ మెకానిజం సరిగ్గా లేవు, వాళ్ళ తొందరగా వచ్చేస్తుంది. కొంతమందిలో అదృష్టవశాత్తు వాటిని రిపేర్ చేసే మెకానిజం కొంచెం బాగుంటాయి, అలాంటి వాళ్ళు కొంతమంది ఈవెన్ కొంతమంది 70 years 8 years మూకన్నా కనపడదు. సో అలా అని చెప్పేసి ప్రతి ఒక్కరు వాళ్ళకి వచ్చినవి మనకి తాగేస్తే అయిపోతుంది కదా, వాళ్ళకి రాలే కదా అని ఎప్పుడు తీసుకోవద్దు. దే ఆర్ ఎక్సెప్షనల్ కేసెస్. సో ఎక్సెప్షన్ చూపించి కామన్ పాపులేషన్కి మాత్రం అది ఓకే అని చెప్పకూడదు అనమాట. ఓకే, అయితే దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి మనకి? సో లంగ్ క్యాన్సర్లో బేసికల్గా మనకి ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టమవుతుంది ఫస్ట్, ఎందుకంటే మేము చూస్తున్నాం కదా హాస్పిటల్కి వచ్చేసరికి చాలామంది స్టేజ్ 4లోకి వచ్చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే లంగ్ క్యాన్సర్ యొక్క లక్షణాలు కూడా జనాలకి సరిగ్గా తెలియట్లేదు, అండ్ సరైన టైంలో మన దగ్గర రావట్లేదు. ఓకే, సో వీటి లక్షణాలు చూసుకుంటే తరచూ దగ్గు రావటం కానీ, ఎప్పుడైనా దగ్గుతో పాటు ఈ తెమ్మడ వస్తుంది దానిలో బ్లడ్ రావటం కానీ, లేకపోతే ఛాతీ దగ్గర నొప్పి రావటం కానీ, దీంతో పాటుగా వీక్నెస్, వెయిట్ లాసు ఇలాంటివి ఏమైనా ఉంటే ఎక్కువ టైం కనుక 1-2 weeks దాటి ఉంటే ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గరని కలవటం బెటర్. ఓకే, ఎందుకంటే చాలామందిలో ఎర్లీ స్టేజ్ ఉన్నప్పుడు తెలియదు, అది చిన్నగా ఉంటుంది, ఒక గడ్డలాగా ఫామ్ అవుతూ ఉంటుంది, దాని నుంచి పెద్దగా సిమ్టమ్స్ కూడా రాకపోవచ్చు అనమాట. సో అది ఎప్పుడైతే పెరుగుతూ వస్తుందో ఈ లక్షణాలు మెల్లమెల్లగా పెరుగుతూ వస్తాయి. వీళ్ళేంటి మరీ ఎక్కువ అయితే కానీ డాక్టర్ దగ్గర రారు కాబట్టి అది స్టేజ్ 4కి వచ్చేసరికి అప్పటికి సివియర్ అయిపోతాయి అనమాట. ఇవన్నీ దగ్గు ఎక్కువ రావటము, వెయిట్ లాస్ అవ్వటము, బ్లడ్ రావటము,
లేకపోతే బోన్స్ అని నొప్పి రావటము, ఇంకా అక్కడ స్ప్రెడ్ అయిపోయి కూడా ఉండొచ్చు. సో ఇలాంటి కండిషన్కి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చి అప్పుడు స్కాన్ చేసుకొని స్టేజ్ 4లో బయటపడుతుంది. సో ఈ ఎర్లీ వాటి గురించి కొంచెం అవేర్నెస్ ఉంటే జనాలకి, దీంతోపాటు రెగ్యులర్ స్క్రీనింగ్ చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. ఓకే, అసలు వాళ్ళంతటా ఇప్పుడు స్క్రీనింగ్ అంటే హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది, వాళ్ళకి ఈ ప్రాబ్లం గురించి, ఈ ప్రాబ్లం ఉంది అని ఎక్కడ తెలుస్తుంది? ముఖ్యంగా ఏ స్టేజ్లో తెలుస్తుంది? మీ దగ్గరికి వచ్చే కేసెస్ ఏ స్టేజ్లో వస్తాయి? మా దగ్గరకు వచ్చే వాటిలో 2 రకాలు కొంతమంది ఇన్సిడెంటల్గా ఫైండ్ అయ్యేవి, అది చాలా తక్కువ శాతం. ఎక్కువగా వచ్చేదంటే స్టేజ్ 3, స్టేజ్ 4. ఓకే, ఎందుకంటే అప్పటికి వాళ్ళు విపరీతమైన దగ్గుండి తట్టుకోలేకుంటాము, తెమడ ఎక్కువ రావటము, బ్లడ్ ఎక్కువ దానిలో రావటము, లేకపోతే వెయిట్ లాస్ అయిపోవటము, ఇలా లేదంటే సడన్గా ఎప్పుడైనా బ్రీతింగ్ ఆగిపోయి ఎమర్జెన్సీకి రావటం, ఇలాంటి వచ్చిన వాళ్ళ నుంచి చాలామంది తెలుస్తున్నారు. సో మెజారిటీ 60% శాతం మనకి ఆల్మోస్ట్ స్టేజ్ 3, స్టేజ్ 4 అని తెలుస్తున్నాయి అనమాట. సో ఎర్లీ స్టేజ్లో రావట్లేదు, ఎందుకంటే ఎవరు స్క్రీనింగ్కి వెళ్ళట్లేదు. ఓకే. సో ఎప్పుడైతే మీకు స్మోకింగ్ కానీ ఇలాంటి వేరే హ్యాబిట్స్ ఉన్నా, హై రిస్క్ ఫీచర్స్ ఉన్నా, ఫ్యామిలీలో ఇంకెవరికైనా ఉన్నా, కరెక్ట్గా 30-40 ఇయర్స్ టైం లైన్ ఉంటుందన్నమాట. హెరిడిటీ ఇది కూడా. ఓకే, హెరిడిటరీ ఉంటే 10 ఏళ్ళ ముందు నుంచే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ 2 ఇయర్స్ కానీ ఒకసారి ఛాతీకి సంబంధించి ఒక సిటీ స్కాన్ తీసుకొని చూసినా దానిలో మనకు తెలిసిపోతుంది ఏమన్నా డెవలప్ అయ్యేటట్టు ఉందా లేదా అనేది. సో ఈవెన్ ఎర్లియస్ట్ స్టేజ్ ఉన్నా పట్టుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా అయిపోతాయి ట్రీట్మెంట్స్. అంత హెవీ కూడా ట్రీట్మెంట్ ఖర్చు కూడా కాదు, చాలా తొందర అవుతుంది. సో ట్రీట్మెంట్స్కి వస్తే దీనికి జనరల్గా దీన్ని స్టేజింగ్ వైజ్ డివైడ్ చేస్తాం అనమాట. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని. సో స్టేజ్ 1, స్టేజ్ 2 ఎర్లీ స్టేజెస్ ఉంటాయి. ఐదర్ ఒక చిన్న గడ్డలానే ఫామ్ అయింది అనుకోండి, దాన్ని కట్ చేసి తీసేయచ్చు, లేదంటే రేడియేషన్ ద్వారా ఇప్పుడు లేటెస్ట్గా రేడియో సర్జరీ అనే పద్ధతి వచ్చిందన్నమాట. డైరెక్ట్గా ఆ ఏరియాకి హై ఎనర్జీ రేడియేషన్ పంపిస్తాం, అది అక్కడిక్కడ లోపల మెల్ట్ అయిపోతుంది. సో సర్జరీ చేయాల్సిన అవసరం కూడా లేకుండా వాళ్ళకి వితిన్ 5 days ట్రీట్మెంట్ అయిపోతుంది అనమాట. సో ఇలా కాకుండా కొంచెం అడ్వాన్స్ అయింది అనుకోండి, స్టేజ్ 2, స్టేజ్ 3కి వస్తే వాళ్ళకి రేడియేషన్తో పాటు కీమోథెరపీ ఒక 6 weeks ట్రీట్మెంట్ పెడతాం అనమాట. కాంకరెంట్ కీమో రేడియేషన్ అంటాం. సో అది వచ్చేసి మీకు మెల్లగా 1 to 1.5 months ట్రీట్మెంట్ అవుతుంది. అది అయిపోయినాక ఇప్పుడు ఇంకా లాంగ్ టర్మ్లో మళ్ళీ రాకుండా ఉండడానికి కొత్తగా ఇమ్యూనోథెరపీ యాడ్ చేస్తున్నాం. సో దాంతో రిజల్ట్స్ చాలా బాగున్నాయి. ఈవెన్ 4-5 years అయినా కానీ వాళ్ళకి మళ్ళీ రికరెన్స్ రేట్ చాలా తగ్గిపోతుంది. దాంతో డోర్వాల్మాబ్ అని చెప్పేసి కొత్త డ్రగ్ వచ్చింది, దాన్ని వాడుతున్నాము. ఇవి పెట్టడం వల్ల ఏంటంటే మెయింటెనెన్స్లో కూడా వాళ్ళకి మన రికరెన్స్ రేట్ చాలా తగ్గిస్తున్నాం. దీని తర్వాత స్టేజ్ 4కి వెళ్తే మాత్రం వాళ్ళకి ఇంతకుముందు ఓన్లీ కీమోథెరపీ ఒకటే ఆప్షన్ ఉండేది, అది ఇచ్చినా కానీ హార్డ్లీ 1-2 years. ఇప్పుడు ఏంటంటే మనకి కొత్తగా మాలిక్యులర్ టెస్టింగ్ అని చేస్తున్నాము. సో దానిలో కొన్ని రకమైన జెనెటిక్ రిసెప్టర్స్ కానీ ఇవన్నీ ఉంటే వాటికి సంబంధించి స్పెసిఫిక్గా మనకి టార్గెట్ థెరపీ అని వచ్చిందనమాట. సో వాటిని టార్గెట్ చేస్తూ కొత్తగా డ్రగ్స్ వచ్చినాయి. అవి ట్యాబ్లెట్స్ రూపంలో కూడా ఉంటాయి మీకు. అది పాజిటివ్ ఉన్న వాళ్ళకి అవి ఇస్తే ఆ ట్యాబ్లెట్స్తోనే వాళ్ళు ఈజీగా 3-4 years లాగిచ్చేయచ్చు అనమాట. ఆఫ్టర్ 3-4 years ఈ మధ్యలో వాళ్ళ రెస్పాన్స్ని బట్టి మళ్ళీ డ్రగ్స్ మారుస్తూ ఉన్నారు. ఒకవేళ మరీ ప్రాజెక్ట్ చాలా ప్రోగ్రెస్ అయిపోతుంది అనుకోండి, మళ్ళీ కీమోథెరపీ అని యాడ్ చేయాలా, లేకపోతే వీటిలోనే వేరే రకాలు ఉంటాయి, సెకండ్ లైన్ టార్గెట్ థెరపీ, వేరే డ్రగ్స్ మార్చాలా. సో రెస్పాన్స్ని బట్టి మనం ఇంక ఎవ్రీ 3 months చూసుకుంటూ వెళ్తుంటాం అనమాట. అదర్వైజ్ చాలా వరకు అయితే 3-4 years ఈజీగా వీటి మీద ట్యాబ్లెట్స్ మీద నడిపించగలుగుతున్నాం అనమాట. అంటే వాళ్ళకి ఆ స్టేజ్లో మీకు సర్జరీలు, కీమోలు అవన్నీ అవసరం ఉండదు. సో ఇవి చేస్తే కూడా సరిపోతుంది. సో ఒకప్పటికంటే ఇప్పుడు లంగ్ క్యాన్సర్ వచ్చినా కానీ బతికే శాతం పెరిగింది. అయితే మనకి లంగ్ క్యాన్సర్స్లో కూడా టైప్స్ ఉంటాయి. మనకి ఈ టైప్స్లో ఎక్కువగా కాస్ట్ చేసేది ఏది, అండ్ ఏది ఎక్కువగా తొందరగా మనకి తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి? కాస్ట్ పరంగా చూస్తే అది టైప్ కంటే కూడా మీకు ఎక్కువ స్టేజ్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఎందుకంటే ఎర్లీ స్టేజ్ ఉందనుకోండి, ఒక సర్జరీ సరిపోతుంది, ఒక రేడియేషన్ సరిపోతుంది. అదే మీకు కొంచెం అడ్వాన్స్ అయింది అనుకోండి, మీకు సర్జరీ అవసరం పడవచ్చు, లేదంటే రేడియేషన్, కీమో అవసరం పడవచ్చు, ఆ తర్వాత ఇమ్యూనోథెరపీ కూడా అడ్వాన్స్ పడవచ్చు. ఇమ్యూనోథెరపీ కొంచెం కాస్ట్లీ ఉంటుంది అనమాట, ఎందుకంటే 1 to 2 years వాడతారు కదా, ఆ మందులకి అయ్యే ఖర్చు కొంచెం ఎక్కువ ఉంటుంది. రేడియేషన్ ఇవన్నీ ఒకసారే చేస్తారు. సో వాటికంటే ఈ నెక్స్ట్ కంటిన్యూ అయ్యే కీమోథెరపీస్ కానీ వాటికి కాస్ట్ పెరిగిపోతుంది అనమాట. సో ఎర్లీ స్టేజ్ ఉంటే అవి కూడా కట్ ఆఫ్ అయిపోతాయి. దీనిలో కూడా స్మాల్ సెల్ కార్సినోమా, స్మాల్ సెల్ కార్సినోమా 2 రకాలుగా ఉంటాయి అనమాట. స్మాల్ సెల్ కార్సినోమా కొంచెం అగ్రెసివ్ ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ రాగానే వాటి కీమోథెరపీ, అవసరం ఉంటే రేడియేషన్, ఇవి చేసుకుంటే రెస్పాన్స్ కూడా బాగుంటాయి. మరీ అడ్వాన్స్ అయిన మాత్రం చాలా అగ్రెసివ్గా పెరిగిపోతుంటాయి. ఎక్కువగా మనకు కనిపించే స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అంటాం, మనకి ఆల్మోస్ట్ 90% అవే కనిపిస్తుంటాయి. దానిలో కొంచెం అంత ఫాస్ట్ పెరగదు, బట్ ఇందాక చెప్పుకున్నట్టుగానే స్టేజ్ 1, స్టేజ్ 2 ఇలా పెరుగుతుంటాయి వాటికి. సో మనకి ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్స్ని మనం రికగ్నైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అంటారు. అయితే ఈ క్యాన్సర్స్ని మనం డయాగ్నోస్ అయ్యాక వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అంటారా? డయాగ్నోస్ అయినాక అవ్వకముందు కూడా 2 రకాలు ఉంటాయి. మనం ప్రివెంట్ అవ్వడానికి ఒక రకంగా డైట్ మార్చుకుంటే చాలా బెటర్.
క్యాన్సర్ వచ్చిన తర్వాత అంత ఎక్కువ ఇంపాక్ట్ కనపడదు డైటింగ్ చేంజ్ చేస్తే, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వచ్చేసినాక మీకు కొత్తగా డైట్ వల్ల వచ్చే ప్రాబ్లం ఉండదు. కాకపోతే కొన్ని అవాయిడ్ చేయడం బెటర్, లైక్ రెడ్ మీట్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేయ. బట్ బిగ్ ఇంపాక్ట్ ఉండదు అనమాట ఆఫ్టర్ క్యాన్సర్ వచ్చిన తర్వాత. బట్ క్యాన్సర్ రాకముందునే ఇలాంటివన్నీ స్టార్ట్ చేసుకుంటే క్యాన్సర్ రావటమే చాలా అరుదైపోతుంది అనమాట. దానిలో కావాల్సిన మనకి ఏంటి, ఫస్ట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయటము, రెడ్ మీట్ అవాయిడ్ చేయటము, తర్వాత ఎక్కువగా వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్స్ కానీ ఇలాంటివి బాగా ఎక్కువ తీసుకోవటము, ఫిజికల్ యాక్టివిటీ బాగా పెంచుకోవాలి, ఎక్సర్సైజ్ బాగా చేస్తుంది మన ఇమ్యూనిటీ కూడా కొంచెం కొత్త రోల్ వస్తుంది. అది ఏంటంటే మన ఏమన్నా చిన్న జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నా ఫస్ట్లోనే వాటిని కంట్రోల్ చేసే ఇది ఉంటుంది అనమాట. సో ఆ రకంగా ఫిట్నెస్ పెంచుకొని ఒబేసిటీ తగ్గించుకుంటే చాలా వరకు మనం వీటిని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి హ్యాబిట్స్, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, గుట్కాలు కానీ, లేకపోతే ఎక్కువగా పొల్యూషన్లో తిరగటం, ఆర్ ఏదైనా కెమికల్స్కి ఎక్స్పోజ్ అయ్యే ప్లేసెస్ ఉంటే వాటికి దూరంగా వెళ్ళటం, ఆర్ జాబ్స్లో కానీ కొంచెం అలాంటివన్నీ ప్రికాషన్స్ తీసుకోగలిగితే చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్.